గురువుగారు నమస్కారం. హరే కృష్ణ తల్లి. గురువుగారు రీసెంట్గా రాజారెడ్డి వివాహం జరిగింది. చాలా గ్రాండ్గా జరిగింది. అది ఏ పద్ధతిలో ఏ సాంప్రదాయం ప్రకారం జరిగింది. ఆ తర్వాత షర్మిల గారు కొన్ని కామెంట్స్ కూడా చేశారు. పసుపు అనేది ఒక యాంటీబయాటిక్, కూరల్లో వేసేది మాత్రమే మా వరకు. మీరు వీలైతే దీన్ని ఎడిటింగ్ చేస్తారు కాబట్టి పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ అది వాడండి, లేకపోతే తగుదునమ్మా అని అన్నీ వాడేసుకుని అక్కడ హిందూయిజం ఏం లేదని సెకలేంటండి, నాకు అర్థం కాదు. మీరు చూసారా? చూశాను, అందుకే చెప్తున్నా. ఓకే. ఇప్పుడు ఆ అబ్బాయి ఏ తండ్రి కొడుకు చెప్పలేరు, మరి ఏం మాట్లాడాలి వీళ్ళని? ఆ అబ్బాయి ఎవరికి పుట్టాడు, ఎవరు హూ ఈజ్ ఫాదర్ ఆఫ్ దట్ బాయ్? రాజారెడ్డి అనే అబ్బాయి తండ్రి ఎవరు మనకి తెలియదు, వాళ్ళకన్నా తెలుసా తెలుదా? రైట్. 2, ఇక్కడ నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. వెదర్ షర్మిల ఆర్ అనిల్ ఆర్ సతీష్ ఆర్ ఇంకెవరైనా నోటెడ్ పీపుల్ హూ క్లైమ్ దెమ్సెల్ఫ్ యాజ్ ఏ గొర్రెల్ క్రిస్టియన్స్, వీళ్ళు ఎవరు క్రిస్టియన్స్ కాదు, 50-50 గాళ్ళు. ఇప్పుడు షర్మిల అంటే సరిపోద్దా? చివరి తోక కావాలా? తోక కావాలేమో, తోక లేకుండా జీవించమను. పసుపుకి హిందుత్వానికి సంబంధం లేదంది కదా, మరి క్రైస్తవానికి తోకలకి ఏమైనా సంబంధం ఉందా? విజయలక్ష్మి మా అమ్మ పేరు, వాళ్ళ అమ్మ పేరు కూడా అదే ఉందా? విజయలక్ష్మి క్రైస్తవంలో ఉందా? చీర ఉందా? పోనీ నువ్వు చీర కడతావు కదా, చీర ఉందా? ఇప్పుడు మీరు ఎప్పుడైనా గుంటూరు వైపు వెళ్ళారమ్మా? వెళ్ళాను. బై కారు. ఈసారి వెళ్తే గుంటూరు నుంచి అలా నరసరావుపేట వెళ్ళే దారిలో రహదారి అంటే రోడ్డు పక్కనే ఒక మేరీ, దాని పేరు రహదారి మేరీ మాత. వీడియో కూడా ఉంటుంది, మొన్నే పెట్టాం చూడు అమ్మ. రహదారి మేరీ మాత, ఓకే. రహదారి మాత. సముద్రం పక్కన ఉంటే సాగర మాత. హాస్పిటల్ పక్కన ఉంటే ఆరోగ్యమాత. వీళ్ళకి వేలం వేరు ఎక్కితే వేలంగిని మాత. గోదావరి పక్కన ఉంటే గోదావరి మాత. ఈ బైబిల్లో ఉన్నాయా? అడుగు. అసలు అన్నం ఉందేమో అడుగు. మాయబజార్ సినిమా చూసావమ్మా? చూసాను. ఆ సాంగ్ బాగా ఫేమస్ ఏంటి? వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాలవార విందు ఆహా నాకే ముందు అరోర అప్పలాలు పులిహార దప్పలాలు. మీరు గమనించండి, ఆ ఫుడ్ ఏదైతే మెన్షన్ చేశారో అదంతా రిచ్ ఫుడ్, ఆరోగ్యం. నేను యెహోవా మెను అని పెట్టాను, ఒకసారి కొట్టండి వస్తుంది. అన్ని జంతువులే. ఎప్పుడు 7 ఏళ్ల క్రితం మన ఫస్ట్ వీడియో, ఐ థింక్ సో. బైబిల్లో ఉన్నవే చదివాను, ఏం సొంతం ఏం లేదు. అక్కడ ఎక్కడ ఒక్క మంచి నేతి పదార్థం కానీ మంచి కూరగాయల పదార్థం కానీ ఉండదు. ఏ జంతువుని తినాలి, ఏ పక్షిని తినాలి, ఎలా తినాలి. మీరు వీళ్ళు అన్నమే తింటున్నారేమో, అన్నం గురించి ఉందా? బైబిల్లో ఇతను ఉంటాడు కదా, అతని పేరేంటి? యేసు. అతను వాళ్ళెవరికో రొట్టెలను చేపలు కొన్నే ఉంటే వాటిని ఎక్కువ చేసి వాళ్ళకి పంచుతాడు. ఏం పంచాడు? రొట్టెలు, చేపలు. వీళ్ళు పండగలు ఏమి ఉండవు కదా వాళ్ళకి, పాపం ఉండేదో 1-2 ఉంటాయి. అందుకని వాళ్ళు పులిసిన రొట్టెల పండుగ, గుడారాల పండగ, పురుషుల కూడిక, మేరీతో ఒక రాత్రి, ఏసుతో ఒక రాత్రి. నాయి కాదు ఇవన్నీ, నా టైటిల్స్ కాదు, నేనేం పెట్టలే. నేను అనుకుంటాను మేము నెల్లూరు వెళ్ళి జస్ట్ నెల్లూరు నుంచి అలా బయటికి హైవే ఎక్కబోతున్నా. ఆ ఎడం పక్కన చర్చి, మళ్ళీ ఐదుగారు తిప్పారు కారు, తిప్పి మళ్ళీ వెళ్ళాం. ఎందుకంటే అక్కడ రాసి ఉంది ఏమని, యేసుతో 8 రాత్రులు. యేసుతో 8 రాత్రులు, పాస్టర్తో 10 రాత్రులు. ఏంటి మాకు ఇవన్నీ? ఏంటివి?
ఇప్పుడు వీళ్ళ పేర్లు ఆ బుక్కుల్లో ఉండవు. ఎందుకు ఉండవు? మీరు ఫొటోస్ చూసారా గురువు గారు? పెళ్లికి సంబంధించిన ఫొటోస్, బోల్డ్ అమ్మా. క్రిస్టియన్ కి సంబంధించిన ఫొటోస్ ఏవి అవి తక్కువ, ఒకటే రెండో వాళ్ళు తూతూ మంత్రంగా అది చేశారు, గ్రాండ్ గా ఇది చేశారు. నేను విన్నాను ఎక్కడో రైల్లోనో ఎక్కడో ఎవరో చెప్పారు, అమ్మాయి తరపు వాళ్ళు కండిషన్ పెట్టారట, హిందూ వివాహం చేస్తేనే పిల్లనిస్తామని. అది లవ్ మ్యారేజ్ అంట కదా, తెలుసా? నాకు తెలదు. అవునా అన్నాను నేను కూడా, అది లవ్ మ్యారేజ్ అంట. వాళ్ళు కండిషన్ పెట్టారు ఖచ్చితంగా హిందూ పద్ధతితోనే చేయాలి. అందుకని పసుపు, తలంబరాలు, బిందులో ఉంగరాలు. అంటే వీళ్ళకి ఏంటంటే అమ్మా, వాడు కూడా బ్రదర్ అనిల్ గారు కూడా పార్టిసిపేట్ చేశారు ప్రతి ఒక్క హల్దీలో కానివ్వండి. కాదమ్మా, ఇప్పుడు హల్దీ హెల్దీ కదమ్మా. ఇప్పుడు మేము అయోధ్య ఎప్పుడు వెళ్ళాము? ఫిబ్రవరి 20 ఆ టైంలోనే కదా పెళ్ళి అయింది, అవునా? నేను ఫ్లోలో అది కూడా మాట్లాడా, అక్కడ అక్క హెల్దీగా హల్దీ పండుగ చేస్తుందని కూడా అన్నా. 20వ తారీఖు అంటే ఇప్పుడు 15 రోజుల క్రితం. ఈ పసుపు పండగ కావచ్చు, లేకపోతే తలంబరాలు కావచ్చు, తాలిబొట్టు కావచ్చు, కాలికి మెట్టెలు కావచ్చు, గాజులు కావచ్చు, చీర కావచ్చు, ఆ మాటకు వస్తే వీళ్ళ లోపల ఉండే బ్లడ్ కావచ్చు, ఇవన్నీ ఎక్కడదమ్మా? నేను ఎప్పుడు ఉదాహరణ ఇస్తుంటాను చూసారా, ఆటో మీద ఆల్టో, ఆటో మీద ఆల్టో అని అయితే కార్ అయిపోద్దా? మేము క్రిస్టియన్స్ అంటే అయిపోతారు వీళ్ళు? అయిపోతారా? ఎలా అయిపోతారు? నిన్న ఒక గొర్రె ఫోన్ చేశాడు, మెసేజ్ పెట్టాడు. నేను అన్నాను, ఎందుకు నాన్న ఈ పనికిమాల మెసేజ్లు, నువ్వు వచ్చే హైదరాబాద్లో ఉన్నాను నేను, ఇక్కడికి వచ్చే ఈ లొకేషన్ ఇది, కాకపోతే మీ అమ్మ నాన్న పేరు చెప్పు అన్నాను, అంతే. ఇంకంతే, స్టాలిన్లో సాంగ్ అర్థం కాలే. అమ్మ నాన్న పేరు చెప్తే ఏమవుద్దమ్మా? నేను కొంచెం హార్ష్గా చెప్తాను కదా, వాళ్ళు మనకే పుట్టారని, అది ఒప్పుకోవాల్సి వద్దుగా. వాడు మాత్రం చెప్పలే, అది మాత్రం చెప్పలే, ఏవో కామెంట్లు పెట్టాడు. వద్దులేనా, టైం వేస్ట్, లొకేషన్ పెట్టా, హైదరాబాద్లో ఉన్నాను, వచ్చి నన్ను మతం మార్చేయి. అది చేయరు. తండ్రి పేరు తల్లి పేరు చెప్పుకోవడానికి భయపడే అంత దిక్కుమాలిన బతుకు దేనికంటారు? గీతం చూడండి, ఆదోని నుంచి గొర్రె, ఏం పేరు? నరసింహ. ఇప్పుడు ఈ పేరు ఎందుకు పెట్టారు అని అడిగామనుకోండి, ఏం చెప్తాడు? వాళ్ళకి తెలవక, అంటే తెలివైన వాళ్ళు అమ్మనంత తెలివి తక్కువ వాళ్ళు. నేనైతే, మీరైతే, ఆయన అయితే మన పూర్వీకులు గొప్ప వాళ్ళు అని చెప్పగలంగా? వాళ్ళని చెప్పండి. హలో నరసింహం గారు. దాసు గారు. సార్ బాగున్నారా? బాగున్నా సార్, బాగున్నాము సార్. నేను ప్రయాణాల్లో ఉన్నాను, అందువలన పాప మీరు ఫోన్ చేస్తున్నారు, నాకు కుదరడం లేదు. సార్ ఏమన్నా చెప్పాలా నాతో? అది ఏదేదో మాట్లాడుతారు మీరు, ఏది లైన్ లేకుండా మాట్లాడుతున్నారు కదా. కాదు సార్, ఏం మాట్లాడినా దానికి రుజువు ఉంది. మీరు ఒకటి చెప్పండి, ఏది లైన్ లేదో. ఇక్కడ ఎల్ఐఓఎన్ లైన్, ఎల్ఐ అని లైన్లో పెడతాను, చెప్పండి. అదే లైన్ లోనే మాట్లాడాలి. ఒకటి చెప్పండి, ఒక్కటి చెప్పండి సార్. ఏదో బుక్, ఆ బుక్, ఈ బుక్, బూజు బుక్, ఆ బుక్ అని మాట్లాడుతున్నారు. కాదు సార్, బైబిల్ పనికిమాలింది అన్నా సార్, నేను బైబిల్ పనికిమాలింది అన్నాను, దాని మీద నిలబడతాను. మీరు కావాలితే నా తప్పు అయితే నేను క్షమాపణ చెప్తా. బైబిల్ ఎట్లా తప్పు అవుతుంది? రైట్. మీరు 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 బైబిల్ పరిశుద్ధం అని నమ్ముతున్నారా? బైబిల్ పరిశుద్ధం అని మీరు నమ్ముతున్నారా? అవును, పరిశుద్ధమైన గ్రంథం అని నేను నమ్ముతున్నా. రైట్ రైట్ ఓకే. ఇప్పుడు నేను అది మగోళ్ళే చదవాలా, అందరూ చదవచ్చా? అందరూ చదవచ్చు, భూమి మీద ప్రతి మనిషి చదవచ్చు. లేడీస్, జెంట్స్, చిల్డ్రన్స్ ఏం తేడా లేదుగా? శరీరాలు ఆత్మకి కావు, బాడీ కోటే శరీరం ఉండదు, పురుష అనే భేదం లేదు. థ్యాంక్ యూ సార్. మీకు చదవచ్చు కదా? అవును. మీకు పెళ్ళి అయిందా సార్? అన్నీ అయింది. మీ భార్యకి చదవచ్చు కదా? చదవచ్చు. మేము ఇప్పుడు స్టూడియోలో ఉన్నాం, మీరేమనుకోకుండా నేను బైబిల్లోంచే వచనాలు పంపిస్తా, మీరు ఒక్క వీడియో మీ భార్యతో చదివించి మాకు మళ్ళీ వెంటనే ఫోన్ చేయండి సార్, వీడియో చేసి. ఓకే, ఇప్పుడే పంపండి. మగోళ్ళు కూడా చదవలేరు, ఆడవాళ్ళు కాదు, మగోళ్ళు కూడా చదవలేరు. మీకు అది పంపిస్తాను. యూ కాంట్
ఇప్పుడు అతను పంపిస్తాను, ఆ ఉపన్యాసం ఇస్తాడు. స్టిల్ ఇప్పటికీ బైబిల్లో ఉన్నాయా గురువు గారు అవి? అయ్యో దేవుడా, ఓ పని చేస్తావమ్మా. అంటే పాత వచనం కొత్త వచనం అని ఏవో కొన్ని డిఫరెన్సెస్ తీసుకొచ్చారు కదా పాత వచనానికి అప్డేటెడ్ వర్షన్. ఇప్పుడు మీరు ఈ కెమెరా పని చేయలేదు అనుకోండి, రిపేర్ చేస్తారు. ఇంకా అది పనికిరాదు అనుకుంటే పాడేస్తారు. పనికిరాదు అని మీరు మాకు చెబుతూ దాన్ని అక్కడ పెడితే అంటే మమ్మల్ని ఏం చేద్దామని? అంటే పిల్లలదా కెమెరా అది? పిల్లలకి ఎత్తాం కదా మనం, బొమ్మది కాదుగా. నువ్వు పాత నిబంధన కొట్టివేయబడిందని చెప్పు, తగలెట్టేద్దాం ఇప్పుడే లైవ్లో. తగలెట్టవుగా. అది పనికి మాలిందని నువ్వు ఒప్పుకుంటే తగలెట్టు. అది పరిశుద్ధం అన్నప్పుడు ఒప్పుకో. అది పనికి మాలిందని నేను ఎందుకుంటున్నా అంటే మగవాళ్ళు చదవలేరు, మాడవులు కాదు. 26 ప్రశ్నలకి లైవ్ డిబేట్ ఒకటి పెట్టారు. ఏం జరిగింది అసలు? ఎవరినో వస్తే కదా. ఓకే, మనం క్వాలిఫైడ్ పీపుల్ అని చెప్పామా లేదా? అయినా సరే వచ్చి మాట్లాడినట్లు ఉన్నారు కదా. కదమ్మా, మనం అడిగింది ఏంటి? పోనీ ఏదైనా ఒక ఆన్సర్ చెప్పను. మన దాంట్లో మనం అడిగిన దాంట్లో ఏదైనా ఒక దాంట్లో చెప్పమని చెప్పు, ఏదో ఒక ఆన్సర్ చెప్పమ్మా. మీకు అసలు మీ ప్రశ్నల్లో వేటికి సమాధానం రాలేదా ఆ 2 గంటలు 3 గంటల లైవ్లో? మనం ఎందుకంటే వాళ్ళ కోరిక ఏమిటి? మనందరినీ మతం మార్చాలి, ఇదే కదా వాళ్ళ కోరిక. మనం అంతా మతం మారిపోవాలనేది వాళ్ళ యాంబిషన్. సరే మతం మారిపోదాం, ఎక్కడ లేనిది ఏదైనా అక్కడ ఉంటే వెళ్ళిపోదాం. అమ్మా సార్, ఇది మీకు పంపించాను, మీరు ఒకసారి చూసి దాన్ని వీడియో చేసి పెట్టండి సార్. నేను ఒక స్టూడియోలో ఉన్నాను, చక్కగా మనం మాట్లాడుకుందాం. మీరు పరిశుద్ధం అన్నారు కదా, నేను అశుద్ధం అన్నాను. ఓకే, మీదే లేట్ సార్, మేము వెయిట్ చేస్తుంటాం. ఇంకా సోది ఉంటుంది, అతను మాట్లాడు. ఇంక చూడండి, అది చూస్తే ఇంక ఉండదు సినిమా. ఎందుకంటే మనం ఒక సభ్య సమాజంలో బతుకుతున్నాం. సభ్య సమాజం ఇలాంటి డ్రెస్ ఉండాలి, ఇలాంటి తిండి తినాలి, కొన్ని ట్రాఫిక్ రూల్స్ ఇవన్నీ ఉంటేనే. ఇప్పుడు రోడ్డు మీద రెడ్ లైట్ వేస్తే మనం ఆగుతాం, జంతువులు ఆగవు. అందుకని వాళ్ళ యానిమల్స్ కదా. సో రూల్స్ మనకే కదా. మీరు గమనించండి, ప్రపంచం ఎక్కడ ఎక్కువ క్రైమ్ ఉంది, ఎక్కడ ఎక్కువ రక్తపాతం ఉంది, ఎక్కడ ఎక్కువ ఏమంటారండి జోదం ఉంది, ఎక్కడ ఎక్కువ ఇది ఉంది, ఎక్కడ ఎక్కువ వ్యభిచారం ఉంది, ప్రపంచంలో ఎక్కడ స్లాటర్ హౌస్లు ఎక్కువ ఉన్నాయి, అక్కడ ఏ మతం ఉంది. ఇది 2024 అమ్మా. 1924 అంటే 100 ఏళ్ల క్రితం పాకిస్తాన్లో మహాశివరాత్రి బాగా జరిగేది, శ్రీరామనవమి బాగా జరిగేది, దీపావళి బాగా జరిగేది, వినాయక చవితి బాగా జరిగేది. ఇప్పుడు జరుగుద్దా? ఎందుకు జరగదు చెప్పండి? ఒక మతానికి సంబంధించిన వాళ్ళంతా ఏర్పడిపోయారు కాబట్టి. అంటే హిందువులు తగ్గిపోతే వాళ్ళ గుళ్ళు ఉండవు, వాళ్ళ పండగలు ఉండవు. రాములు వారి గుడి ఇప్పుడు చికెన్ సెంటర్ అక్కడ పాకిస్తాన్లో, అమ్మవారి గుడి ఉచ్చల దొడ్డి. నువ్వేమో అబద్ధాలు చెప్తుంటావు అక్కడ, అన్ని మతాలు ఒకటే అని. సెక్యులరిజం అదొక పెద్ద అబద్ధం, ట్రాష్. సెక్యులరిజం విల్ ఎగ్జిస్ట్ ఇన్ ఇండియా until Hindus are remain majority. Once Hindus are decrease, no more secularism, no రాజ్యాంగం. రాసుకోండి చూసుకోండి, చెక్ చేసుకోండి. వీళ్ళకి ఫైనల్ గా ఏం కన్క్లూజన్ ఇస్తారు గురువు గారు? ఎవరికమ్మా? షర్మిల గారికి కానివ్వండి, బ్రదర్ అనిల్ గారికి కానివ్వండి. అది ఏం చెప్తాం? ఇప్పుడు తెలిసిన వాళ్ళు చెప్పచ్చు, తెలియని వాళ్ళు చెప్పచ్చు. ఇప్పుడు యాక్చువల్గా నేను కొంచెం కటువుగా చెప్తుంటాను, నీతి లేనివాడే గొర్రె కాగలడు అని. నువ్వు దేన్ని వ్యతిరేకిస్తావు అది వాడకూడదుగా. ఈ రోడ్డు పక్కన రాదారి మేరీ ఇవన్నీ ఇందాక ఎందుకు చెప్పానంటే, వీళ్ళు పట్టుచీర కడతారు ఆవిడికి. పట్టుచీర ఉందా అండి బైబిల్లో? ఆ చీర ఉందా? గౌను కదా కట్టాలి. ఇంకా పల్లకీ సేవ,
కొబ్బరికాయలు, అగరబత్తులు, ఏసు మాల, ఏసు అష్టోత్తరం, ఏ సహస్రనామం, ఏ సుప్రభాతం, ఉగాది క్రైస్తవ కవి సమ్మేళనం, రథోత్సవం. మొన్న 2 కోట్లు పెట్టి మదురై దగ్గర ఒక రథం చేయించారు. మనం ఏమనుకుంటాం, ఏదో దేవుడిది అనుకుంటాం, గొర్రెలది, బంగారు రథం. రథం గురించి ఉందా అండి? ఇప్పుడు యేసు అనే ఓ ఫిక్షన్ క్యారెక్టర్ని బైబిల్లో నా సొంతం కాదు, కుక్కను కొట్టినట్టు కొట్టారు, అతని మీద ఊసారు, గాడిద మీద ఊరేగించారు. మనకి హీరో అంటే విజయం పొందినవాడు, విన్ అయినోడిని హీరో అంటాం. పారిపోయినోడిని, అడవుల్లో దాక్కున్నోడిని, అమ్మని అమ్మ అని పిలవనోడిని, నాన్న ఎవరో తెలియనోడిని, హౌ యూ కన్సిడర్ యాజ్ ఏ హీరో కదా? హీరో అంటే ఫైట్ ఇవ్వాలి, ఫైట్ చేయాలి. రదర్ఫర్డ్ ఆర్డర్ ఇచ్చాడు, ఫైర్ అన్నాడు. ఎవరిని? అల్లూరి సీతారామరాజు. ఈడేమన్నా బాబు అన్నాడా, బాబాయ్ అన్నాడా? రొమ్ము విరిచి నిలబడ్డాడు. ఇది ఋషిభూమి, ఇది పుణ్యభూమి, ఇది దేవభూమి. నువ్వు ఏటేళ్ల కాలము ఈ దేశాన్ని పరిపాలిద్దామనుకుంటున్నావా? జరగదు. ఒక్కొక్క రక్తపు చుక్క ఒక్కొక్క సీతారామరాజు అవుతుంది ఈ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కోకటి వేళ్లతో లేపేస్తుందని చెప్పాడు. దేనికండి వాళ్ళు త్యాగం చేసింది? దేనికి వాళ్ళ త్యాగం? ఎంత దురదృష్టకరం విషయం ఏంటంటే, ఎవరైతే, నేను చెప్పేది అకార్డింగ్ టు ద రికార్డ్స్, బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలో అధికారికంగా 6 లక్షల మంది పైన స్వతంత్ర వీరుల్ని ఉరితీశారు అధికారికంగా. ఇంకా ఆఫ్ ద రికార్డ్ మనకి తెలియదు. అలాగే 3 సార్లు వాళ్ళు డ్రౌట్ని సృష్టించారు. డ్రౌట్ అంటే కరువుని. ఇక్కడి నుంచి ధాన్యాలన్నీ ఎత్తుకుపోయి ఇక్కడ కరువుని సృష్టించి లక్షల మంది ప్రాణాలు పోయేలా చేశారు. అలాగే ఈ దేశాన్ని పాకిస్తాన్, భారత్గా విడగొట్టి హిందుస్థాన్గా ఒక్క వారంలో 6 లక్షల మంది చనిపోయారు. పాకిస్తాన్ పుట్టడం, లక్షల మందిని చంపారు. స్టిల్ ఎవిడెన్స్ ఆర్ దేర్. రీసెంట్గా చూసారా గురువు గారు, రోడ్డు మీద నమాజ్ చేస్తుంటే నిన్నగా మొన్నే ఢిల్లీలో ఒక ఎస్ఐ గారు లేపేశారని చెప్పేసి వాళ్ళని రోడ్డు మీద చేయటం ఏంటని లేపారని చెప్పేసి అతను సస్పెన్షన్ కి ఇస్తారు. మరి అదే నిన్నగాక మొన్న సేవాలాల్ జయంతి చేస్తుంటే ఇక్కడ తెలంగాణలో పోలీసులు దశరథ్ అనేటువంటి ఒక లంబాడి యువకుడిని చేతులు కాళ్ళ మీద మళ్ళీ పని చేయకుండా కొట్టారు. రమ్మనరా ఇప్పుడు సేవాలాల్ని వచ్చి కాపాడమని. అంటే ముస్లిములకి జరిగితే ఒక రియాక్షను, హిందువులకు జరిగితే ఒక రియాక్షన్. అక్కడ రోడ్డుకి జరుగుతుంది. ఎందుకు జరగదమ్మా? అక్కడ వాళ్ళ వెనకాల జనం వస్తారు, మన వెనకాల రారు. మన గుళ్ళు కూడగొట్టినారారు, రథాలు కాలబెట్టినారారు, గుళ్ళో డబ్బులు ఎత్తుకుపోతున్నారని తెలిసినారారు. మాకు పట్టి పెంట తినడమే ముఖ్యం అనుకునేటువంటి నీచ్ కమీన్స్ అంతా ఉన్నారు ఏపీలో, తెలంగాణలో. అడగండి ఎవరినైనా, నాకు పార్టీ కంటే, కులం కంటే, ప్రాంతం కంటే, భాష కంటే దేశము ధర్మమే ముఖ్యం అని చెప్పమండి చూద్దాం. అలా చెప్పమండి చూద్దాం. చెప్పరు. పార్టీ కోసం పెంట తినేస్తారు. ఈ దేశంలో ఎన్ని మసీదులు ఉన్నాయో తెలుసా మీకు? తెలుసా? తెలీదండి. 6 లక్షల మసీదులు ఉన్నాయి. ఓన్లీ లండన్లో 3000 మసీదులు ఉన్నాయి. ఢిల్లీలో అంతకంటే డబుల్ ఉండొచ్చు. ఇన్ని మసీదులు ఉండగా రోడ్డు మీద నమాజ్ ఎందుకు చేస్తున్నారని ఆయన వాళ్ళని రియాక్ట్ అయ్యాడు. కొంతవరకు వ్యతిరేకత కూడా వ్యక్తం అవుతుంది. అంటే ఎక్కడ పడితే అక్కడ
చేయకూడదు కదా అనేది. మీరు ఏమంటారు, ఏదో చెప్పిన వివాహం చేసుకునే ముందే పూర్వాపరాలు చూసుకోవాలి కదా. అలాగా మన బంగారం సరిలేదు కాబట్టి అంబేద్కర్ ఎప్పుడో చెప్పారు. అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పారు, ఈ దేశం మొక్కలవ్వకూడదు, ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజియన్ యూ షుడ్ నాట్ అని చెప్పారు. ఒకవేళ చేశారా, చేస్తే ఎవడు పెట్టా బేడ ఆవిడ సర్దిసుకోండి. మీకు మతమే కదా ముఖ్యం, మీకు మతమే కదా, మతం కోసం ప్రాంతం కావాలి కదా, రైట్. ఆ మతం వాళ్ళంతా పక్కెళ్ళిపోండి, గొడవలేదు కదా, నువ్వు అందుకే కదా. కానీ మనలో ఉండే దొంగలు, దురాత్ములు, లేదు లేదు, వాడికి నీకు గొడవైపోయి ఇంటికి మధ్యలో గోడ కట్టేసి వాడికి ఇచ్చేసిన తర్వాత కూడా మళ్ళీ వీడి సామాన్లు కొన్ని ఇక్కడ పెట్టుకుంటాను, వీడి బాత్రూమ్ వాడుకుంటానంటే పర్లే, ఇక్కడ డోర్ కట్టి పెట్టేది, ఇంకెందుకు? అలాంటి వాళ్ళు ఉన్నారు. ఈ దోషం మనది. ఎలా అంటే సెక్యులరిజం పెద్ద భూతది. ఎందుకలా అన్నారు అంటారేమో. గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్ళేది ఎవరు? గవర్నమెంట్. గుళ్ళో పెత్తనం చేసేది ఎవరు? గవర్నమెంట్. ఎప్పుడైనా పండగ వచ్చిందనుకో రేట్లు పెంచేది ఎవరు? గవర్నమెంట్. పెత్తనం, డబ్బులు, దోపిడీ, ఇవన్నీ ఎవరి మీద? హిందువుల మీద. హాజ్ యాత్ర సబ్సిడీ మన ట్యాక్సుల్లోంచి, జెరూసలేం యాత్ర సబ్సిడీ మన ట్యాక్సుల్లోంచి. పోనీ మసీద్ నుంచి ఎంత వచ్చింది చెప్పండి? తెలంగాణ గవర్నమెంట్ కానీ, ఏపీ గవర్నమెంట్ కానీ, కర్ణాటక కానీ, కేరళ కానీ, ఎనీ గవర్నమెంట్. చర్చిలు, మసీదులు గవర్నమెంట్ అండర్లో నడవలేదు కదా గురుగారు ఇప్పుడు. కాబట్టి నువ్వు దాంట్లో ఏలు పెట్టకూడదు, దీంట్లోనే ఏలు పెట్టకూడదు. సెక్యులరిజం మీనింగ్ ఏంటి? సెక్యులరిజం మీనింగ్ ఏంటి? సెక్యులరిజం మీనింగ్ ఏంటి? అసలు గవర్నమెంట్ మీనింగ్ ఏంటి? గవర్నమెంట్ షుడ్ బి ఏ వాచ్ డాగ్, కాపలా కుక్క. యూ షుడ్ నాట్ పోక్, షుడ్ నాట్ పోక్. యూ డోంట్ హ్యావ్ రైట్ ఆన్ ఎనీ వన్ కదా. మతం వ్యక్తిగతం కదా, గవర్నమెంట్కి ఏం పని లేదు కదా. పెత్తనం మా మీద. తిరుపతి చూడండి, తిరుమల, అతని పేరు అధర్మారెడ్డా, ఈవో. అసలు ఏమిటో ఆ గల్లలుంగి ఏంటో, ఆ బనీని ఏంటో, బొట్టెట్టుకోపోవడం ఏంటో. తిరుపతి కొండపైన సాక్షాత్తు 2 రోజుల క్రితం ఒక వీడియో కూడా వైరల్ అయింది. అన్నప్రసాదాలు కూడా బాలేవని చెప్పేసి భక్తులు చాలా కోపంతో లేచి వెళ్ళిపోయారు. అసలు ఏం జరుగుతుంది? మీరు నెల్లూరు వాసిగా మిమ్మల్ని అడుగుతున్నాను, అసలు తిరుపతిలో ఏం జరుగుతుంది? కాదు తల్లి, నేను ఒక సంవత్సరం, సరే డాక్టర్ గారు 1 సంవత్సరం అయింటుందేమో, నేను అలాగే దర్శనానికి వెళ్ళి, మరి ప్రసాదం ఎక్కడ తింటాం? అక్కడే కదా. వెళ్తే అంతా రేషన్ బియ్యం అన్నీ చల్లబడిపోయినాయి, చప్పబడిపోయినాయి పెట్టారు. సరే, మనకి దేవుడి ప్రసాదం ఇదే మూడు కదా. కానీ అది అసలు లోపలికి పోవడంలే. చాలా కోపం వచ్చి నేను ఎడం చేత్తో సెలబట్టుకుని, ఈ అన్నమే ఈవో తినాలి, ఈ అన్నమే చైర్మన్ తినాలి, ఈ అన్నమే మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎం అందరూ తినాలి. ఎందుకంటే మేము హుండీలో వేసే డబ్బులతోనే వీళ్ళందరికీ జీతాలు వస్తున్నాయి కాబట్టి. ఏమంటే ఓనర్స్ మేమే తిన్నప్పుడు పనులు కదా, పనులు తినాలా వద్దా అని పెట్టాము. అది చాలా వైరల్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఇంకోటి మధ్యలో ఇంకోటి కూడా అయ్యింది. ఇన్ని జరిగినా వాళ్ళు మారకుండా ఉన్నారు. కారణం ఏంటంటే, నేను మొన్న ఏదో ఇంకో పోస్ట్ చూసా. తిరుమల మెట్ల దారిలో మెట్టుకో షాపు కొడుతున్నారట. వ్యాపారం తిరుమల వ్యాపారం, శ్రీశైలం వ్యాపారం, సింహాచలం వ్యాపారం, ప్రతి చోట గో సంరక్షణ ఉండదు. ఆ షాప్ లైసెన్స్ కూడా ఎవరైనా తీసుకోవచ్చు. మళ్ళీ అదొకటి సెక్యులరిజం, గుడి దగ్గర సెక్యులరిజం. మొన్న మరీ దరిద్రం, ఈ అధర్మారెడ్డి ఏంటి, ముస్లిం ఎవరో లెటర్ రాశాడంట,
ఏమని? మేము కూడా స్వామివారి సేవ చేసుకుంటాం అంటే మేము పరిశీలిస్తున్నాం. శ్రీవారి సేవలో ముస్లిమ్స్, శ్రీవారి సేవలో ముస్లిమ్స్ రమ్మను. ఎవరో పిల్లోడు కోపం వచ్చి నాకు చాలా కోపం వచ్చింది గురుజీ అది ఇది అంటే నేను చెప్పాను, ధర్మారెడ్డి మనసులో ఏముందో మనకు తెలియదు కదా. ఎనీ ముస్లిం కెన్ సర్వ్ సుప్రీం లార్డ్ బాలాజీ ఆఫ్టర్ దేర్ హ్యావింగ్ షికా, హ్యావింగ్ తిలక్, after having bath in Pushkarni, after sign in register book, after come back Garvapsi, they can serve. ఆ పని చేయమను. ఎందుకు మనం ఎన్నేళ్ళు అయిందో అడిగి? ఎప్పుడు అడిగాం. టీటీడీలో అందరూ హిందువులే అనో స్టేట్మెంట్ ఇమ్మనమ్మా. దేవాదాయ శాఖలో పనిచేసేది అందరూ హిందువులే అనో స్టేట్మెంట్ ఇమ్మను. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు గుర్తున్నారు. ఆయన అందరూ టీటీడీలో ఎంప్లాయీస్ హిందువులో కాదో చెక్ చేస్తా ఉన్నారు, అంతే. చెక్ అనేప్పుడు కిక్కు. ఇప్పుడు రండి మాకేం భయం అనాలి కదా. ఆయన ఎందుకు తీశారు? ప్రధాన అర్చకులు రమణ దీక్షిత్ ఒకప్పుడు మరి జగన్ని విపరీతంగా అభిమానించినటువంటి వ్యక్తిని అతన్ని ఎందుకు తీసేసినట్లు? అమ్మ, వారి వ్యక్తిగత విషయాలు మనకు తెలియదు, వారి మోటో నాకు తెలియదు, వారితో నాకేం పరిచయం లేదు. వారు చదువుకున్నారు, స్వామివారికి సేవ చేస్తున్నారు, ఆ వంశంలో వచ్చారు, అంతవరకు మనం గౌరవిస్తాం. ఏ పార్టీ అయినా ధర్మం ఆధారంగా కాదు. ఈ కాలంలో 100కి 99% ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు అంటే ప్రాంతీయ భావనే కలిగి ఉంటాయి, జాతీయ భావన తక్కువ ఉంటుంది. అదేదైనా వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఉంచుతారు, లేకపోతే దించుతారు. అది వాళ్ళ విషయాలు. మనకు కావాల్సింది తిరుమల స్వామివారు. స్వామివారి సొమ్ము స్వామివారి సేవకు మాత్రమే ఉపయోగించాలి. మన పథకాలకు పట్టుకుపోయి అంటే మళ్ళీ ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఇది కాదు మనకి ముఖ్యం. మనకి తిరుమల ముఖ్యం. ఎందుకని? పార్టీలు 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉంటాయి, తర్వాత పోతాయి. స్వామివారు ఎప్పటివారు, తిరుమల ఎప్పటిదే. దీన్ని భ్రష్టు పట్టిస్తా. ఇంకో న్యూస్ విన్నాను నేను, ఎవరో ఫోన్ చేసి చెప్పారు తిరుపతి వాళ్ళు, ఇది తెలియాలి. నేను వాడిని అడిగాను, నాన్న ఏదన్నా కన్ఫర్మేషన్ ఉంటే నాకు రుజువులు ఉంటే చెప్పు అని చెప్పాను. అతను ఏం చెప్పాడంటే, పూర్వం ఎవరైనా బొట్టు పెట్టుకోకపోతే తిరుమలలో పనిచేసేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి పనిష్మెంట్ ఉండేది, ఎందుకు పెట్టుకోలేదని. ఇప్పుడు అక్కడ ఈ సులభ కాంప్లెక్స్ సులభ మెయింటైన్ చేసేవాడు ఎవరినో పెట్టారంట, వాడు గొర్రె అంట, వాడు రూల్ పెట్టారంట. ఇప్పుడు అది ఎంతవరకు నిజమో మరి మీడియా వాళ్ళు వెళ్ళి దాన్ని కన్ఫర్మ్ చేయండి. ఆడవాళ్ళు బొట్టు పెట్టుకున్నా కుంకుమ బొట్టు పెట్టుకోకూడదంట, సులభలో పనిచేసేవాళ్ళు స్టిక్కరే పెట్టుకోవాలంట, గాజులు వేసుకోకూడదంట, పూలు పెట్టుకోకూడదంట. అంటే చాలా ప్లాన్డ్గా విధ్వంసం. క్యూ లైన్లో నేను చాలాసార్లు వెళ్ళాను. క్యూ లైన్లో ఇదివరకు అసలు రకరకాల ప్రసాదాలు పెట్టేవారు, ఇప్పుడు పసిపిల్లలకి పాలు కూడా పెట్టట్లా. కోట్లు డబ్బులు విపరీతంగా వస్తుంటే ఎవరి డబ్బులు తింటున్నారో వాళ్ళకి సేవ చేయట్లే, వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఎందువల్ల? కావాలని. మొన్న ఎవరో ఫోన్ చేసి, నేను దర్శనానికి రాలేదు సార్, 5 ఏళ్ళు అయింది, ఇప్పట్లో రాను కూడా అన్నాడు. ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ వచ్చేవాళ్ళు కూడా మానేశారు. వాళ్ళకి కావాల్సింది అది, వాళ్ళ లక్ష్యం అది. తిరుమలకి ఎవడో రాకపోతే తిరుమల ఖాళీ చేసేస్తే, అంతకుముందు వాడెవడో తిరుమల 2 కొండలని ఆ విధంగా అక్కడ చర్చి కట్టేద్దామని, ఇలాంటి ప్లాన్స్ అన్నీ ఉంటే ఇలాంటి ఆలోచనలన్నీ చేస్తుంటారు. రెస్పెక్ట్ ఉంటే కథ వేరే ఉంటుంది.
ధర్మం ఉంటే కథ వేరే ఉంటుంది. ధర్మం ఎక్కడుంది? సాక్షాత్తు తిరుమల కొండపైననే మీడియా ముఖంగా వేణుస్వామి అనే ఒక జ్యోతిష్యుడు జగన్ రెడ్డి గారే మళ్ళీ సీఎం అని ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది. దీన్ని ఎలా చూసుకోవచ్చు? ఓకే, ఆయన ఫేమస్ పర్సనాలిటీస్ పైన జ్యోతిష్యం అని చెప్పి చాలా పాపులర్ అవ్వటం జరిగింది. ఇప్పటికీ అదే చేస్తున్నారు. రీసెంట్గా ప్రభాస్ గారి పైన చెప్తే కూడా ఆయనకి అనారోగ్యం ఉందని, ఇంకా వేరే వేరే ఏవో చెప్తే కూడా వాళ్ళ కృష్ణంరాజు గారి వైఫ్ స్పందించడం జరిగింది. చూసా. ఇప్పుడు ఇదే తిరుమల కొండపైన మళ్ళీ జగనే సీఎం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. జ్యోతిష్యం అనేది శాస్త్రం. రాముల వారు ఎప్పుడు పుట్టారు? మనం దేని ఆధారంగా నిర్ణయించారు? జ్యోతిష్యమే కదా. నవమి, చైత్ర మాసం, ఇవన్నీ జ్యోతిష్యం అనేది నిజం. కానీ అది పడకూడని వాళ్ళ చేతుల్లో కూడా ఎక్స్ప్లాయిడ్ అయ్యి పాడవుతుంది. దాని యొక్క విలువ తీస్తున్నారు. ఓకే, మీరు సెవెంత్ సెన్స్ సినిమా చూశారు. ఈ బైనాక్యులర్స్, అవి టెలిస్కోపులు ఇవేం కనిపెట్టక ముందే ఎప్పుడు గ్రహణం వస్తుందో అరుగు మీద కూర్చుని చెప్పారే. అవునా? మన దగ్గర సెన్స్ ఉంది, సైన్స్ ఉంది. కానీ రాను రాను రాజుగారి గురం ఏదో అయిందని, అదే ఇందాక అనుకున్నట్టు అలాంటి వాళ్ళు పెరగడం వలన వీళ్ళు ఈ విద్యని దుర్వినియోగం చేయడం వలన, అదే వాళ్ళ వ్యక్తిగత ఫేమ్ నేమ్ కోసం. కానీ ఆలోచించండి, చరిత్రలో ఎవరు త్యాగం చేశారో, ఎవరు వైరాగ్యం కలిగి ఉన్నారో, ఎవరు భక్తి కలిగి ఉన్నారో వాళ్ళే ఉన్నారు. దోచుకున్న వాళ్ళు అప్పుడు కొంత అలా పైకి రావచ్చు, తర్వాత పైకి పోవచ్చు. దుర్యోధనుడు రాజు, రారాజు, తర్వాత దిక్కుమాలి చవిగా. రావణాసురుడు లోకాలను గడగడలాడిచ్చాడే ఏంటి, నవగ్రహాలని, అష్టదిక్పాలకుల్ని అందరిని ఏడిపించాడే. అతని శవం అలా పడి ఉందే. కాబట్టి యతో ధర్మ స్తతో జయ, వీళ్ళ అధికారం కావచ్చు. అందుకే శంకరాచార్యులు చెప్పారు, మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేష కాల సర్వం మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. నీ యవనం, నీ ధనం, నీ జనం ఇవన్నీ హరతి నిమేషత్ కాల సర్వం. కాలం ఏం చేస్తుంది? నిమిషంలో అవన్నీ నీకు దూరం చేసేస్తుంది, హరించుకుపోయేలా చేస్తుంది. కాబట్టి తెలివైనవాడు ధర్మాన్ని పట్టుకుంటాడు, దైవాన్ని పట్టుకుంటాడు. నాకు తెలిసి ఒక సంవత్సరం క్రితం అయి ఉండొచ్చు, సంవత్సరంన్నర అయి ఉండొచ్చు, మీ పైన రాజేష్ మహాసేన అని ఒక పర్సన్ వీడియో చేసి పెట్టారు. ఆ 2 ఏళ్ళు అప్పుడమ్మా మన మన రామానుజాచార్యులు వారు అక్కడ సహస్రాబ్ది అయింది కదా, అక్కడ రామానుజ వారి విగ్రహ ప్రతిష్ఠ అయింది కదా. 1-2 వీడియోలు చేశారు. అదే పర్సన్ కి టికెట్ ఇవ్వటం, ఇచ్చిన వెంటనే హిందూ సంస్కృతికి వ్యతిరేకంగా మాట్లాడారు అని చెప్పేసి. నిజమేగా. అతను చాలా అంటే ఇతను ఒకడే కాదు. ఓకే, ఇక్కడ అతని పేరు ఏంటి, కంచైలి అంటారా, ఇంకా ఇలాంటి బ్యాచ్, కత్తి పద్మారావు, మొన్న రామాయణం గురించి మాట్లాడిన అతను, వీళ్ళందరూ పెయిడ్ బ్యాచ్. వీళ్ళందరూ ఫైనాన్స్డ్ బై దిస్ గొర్రె జాతి. వీళ్ళందరికీ ఫండ్ చేస్తుంటారు. కాబట్టి వీళ్ళు అదేమిటంటారంటే, కప్పకి ఎప్పుడు రూపాయి దొరికిందంటమ్మా. చిన్న కథ చెప్పారు ఇప్పుడు లాంగ్ ఎగో. కప్ప ఎప్పుడో ఎగురుతుంటే రూపాయి కనబడిందంట, అది దాని మీద కూర్చుంది. అందులో ఏనుగు వస్తుంది, ఇది అరుస్తుందంట, ఏయ్ నేను ఇప్పుడు రిచ్చో అంటుంది. అసలు ఏనుగు కనబడుతుందా? దీని సౌండ్ ఏనుగు కనబడుతుందా? నేను రిచ్ ఇప్పుడు అంటుందంట.
అసలు ఏనుగుకి అసలు ఏం కనబడదు. ఇది ఎక్కడో ఉంది పాతాళంలో, అది వచ్చేస్తుంది, ధరుస్తుంది, నా దగ్గర డబ్బులు ఉన్నాయి అంటుంది. ఏనుగా వింటుందా? అలా వచ్చింది, అడిగేసింది, ఆ రూపాయి బెల్లతో పాటు భూమిలోకి వెళ్ళిపోయింది. ఇవన్నీ అవే. ధర్మం అనే పాదం వచ్చింది అనుకోండి, ఇవన్నీ భూమిలోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు హిరణ్యకశిపుడు చాలా బలవంతుడు కదా. ఎంత బలవంతుడు? చాలా. పురాణాల్లో చెప్పారు. ఈ రావణాసురుడు ఇది చెప్తే మీకు అర్థమవుతుందని చెప్తున్నా. మొన్నే మేము బెమ్మెర అంటే పోతన గారు పుట్టిన ఊరు వెళ్ళాం, జస్ట్ 3 రోజుల క్రితం. ఆయన తెలుగులో మంచి పద్యం ఉందిగా, ఎక్కడ్రా నీ హరి అనగానే, ఇందుగలడందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకిన అందందే గలడు, దానవాగ్రని వింటే. ఉన్నాడా? తథాడా అని ఆయన గద తీసి స్తంభాన్ని కొట్టాడు. అంటే అంత గొప్ప పెద్ద నరసింహస్వామి అక్కడ రావడానికి కారణం ఇంత చిన్నపిల్లోడు, అంటే భక్తి. కాబట్టి ఇంత తిరుమల ఈ వైభవం కేవలం భక్తుల వలన వచ్చింది, కానీ ప్రభుత్వాల వలన కాదుగా. తిరుమల అంటే ఓ తిరుమల నంబి, తిరుమల అంటే ఓ హాదిరాం బావాజీ, తిరుమల అంటే ఓ ఆకాశరాజు, ఓ అన్నమయ్య, ఓ వాదిరాజు, ఓ మధ్వాచార్యులు వారు, ఓ శంకరాచార్యులు వారు, ఓ త్యాగరాజస్వామి వారు. త్యాగరాజస్వామి వారు వెళ్ళారు గట్టిగా 100-150 ఏళ్ళ క్రితం. తెర తీయరా తిరుపతి దేవరా, తెర తీయరా మాలోన మత్సరమనే, తెర తీయరా. అలాంటి భక్తుల వలన కానీ తిరుమల వైభవం ఈవోల వలన, లేకపోతే చైర్మన్ల వలన, సీఎంల వలన కాదు. అయితే కొందరు చైర్మన్లు, కొందరు సీఎంలు, కొందరు ఈవోలు తిరుమలకు బోడి సేవ చేశారు. నాహంకర్త హరిహికర్త, ఆ పుస్తకం చదవండి. పివిఆర్కే ప్రసాద్ గారు అద్భుతం. స్వామివారి లీలలు ఎన్ని జరిగినాయో ఆయన అనుభవించి అవన్నీ లిఖించారు. అలా తిరుమల స్వామివారి సేవ దొరకడం భాగ్యం. కానీ ఈ దౌర్భాగ్యులు అదేదో వాళ్ళ హక్కుగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు నాశనం చేయడానికి దాన్ని వాడుతున్నారు. మీరు చూడండి, ఎక్కడన్నా తిరుమలలో మంచి మాటలు ఏం రాసి ఉండవు. ఓ అన్నమయ్య కీర్తన కానీ, లేదంటే ఒక మంచి సూక్తి కానీ ఏం ఉండవు. ఉన్నవి కూడా ఆ మధ్య నేను బండి మీద వెళ్తూ చూశాను, ఆర్చి ఒకటి పీకేశారు. ఒకటి మంచి మాట ఉండేది ఆ ఆర్చి మీద, పాతది తీసేశారు. తిరుమల సొమ్ము కావాలి, తిరుమల మీద పెత్తనం కావాలి, తిరుమల దేవుడు అక్కర్లేదు. అలాగే మిగిలిన దేవాలయాల విషయంలో కూడా సర్టిఫికేట్లు హిందూ కావాలి, హిందూ దేవుళ్ళ పేర్లు కావాలి, హిందూ ఆచారాలు కావాలి. మేము హిందువులు కాదు. మళ్ళీ మీరు ఇన్ని చెప్తున్నారు, ఇప్పుడు ఎన్నికల కోడ్ కూడా ఈ మంత్లో రిలీజ్ చేస్తున్నారు అని చెప్పేసి వింటున్నాము. మళ్ళీ సేమ్ సీఎం గారు జగన్ గారే అయితే ఏంటి పరిస్థితి? అమ్మా గుర్తుపెట్టుకో, కాలం అందరికీ ఛాన్స్ ఇస్తుంది. అమ్మ మీకు శ్లోకం చెప్పాను, పద్యం చెప్పాను, మహాభారతం చెప్పాను కాదు గురుగారు, మరి హిందువులు ఓట్లన్నీ పడతాయి. మీకు అదే చెప్తున్నా. హిరణ్యకశిపుడు చనిపోవడానికి ప్రహ్లాదుడు కారణం. ఎలా? ఆయన పిలిస్తే నరసింహస్వామి వచ్చాడు కాబట్టి. కానీ హిరణ్యకశిపుడు చనిపోవడానికి కారణం ప్రహ్లాదుడా, హిరణ్యకశిపుడు పొగరా? హిరణ్యకశిపుడు పొగరు. అలాగా మనలో ఒక ప్రహ్లాదుడు ఉంటే నరసింహస్వామి వచ్చి దాన్ని మనం రక్షిస్తాడు కదా. హిరణ్యకశిపులో ఉంటే నరసింహస్వామి రావుడు. అర్థమైందమ్మా? కాబట్టి ఎప్పుడైనా మనం చిన్నప్పుడు చదువుకోలే, బలవంతుడు నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుట మేలా, బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదేశమతి. కాబట్టి పెద్ద విషయం ఏం కాదు. కాలం అందరినీ సెట్ చేస్తుందమ్మా, అన్నీ సెట్ చేస్తుంది. కాబట్టి అధికారం లేకపోతే ధనము, పేరు ఇవన్నీ తాత్కాలికం, ధర్మం శాశ్వతం. కారే రాజులు గర్వోన్నతిని పొందరే, వారేరి సిరిని మూట కట్టుకుని పోజాలిరే. ఏరి వీళ్ళంతా. కాబట్టి ఈ కాలంలో ఇవన్నీ వస్తుంటాయి, పోతూ ఉంటాయి.
వీళ్ళు కొంత నాశనం చేయగలుగుతారు, తర్వాత వాళ్ళు నాశనం అయిపోతారు. చరిత్ర చూడండి. కేవలం నాశనం వరకేనా, ఆ అభివృద్ధి ఏమీ జరగలేదంటారా? వైజాగ్ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అనుకోండి, ఇప్పుడు ఏదన్నా సరదా కోసం చేసిన వాటికి అభివృద్ధి అలాంటి పేర్లు అంటే సింక్ అవ్వలేదు. అందుకని విన్నారా అసలు దాని గురించి? చూసాము, వీడియోలో వస్తాయి కదమ్మా. ఓకే. అభివృద్ధి అంటే అందరికీ అన్నం దొరకడం, ఫ్రీ పథకాలని చాలా మీ ప్రవేశపెట్టారు ఫ్యాక్టరీలోవా, కదా. మీ ఇంట్లోవా, మీ ఇంట్లోవా? ఏ రాజకీయ నాయకుడు వచ్చినా వాళ్ళ ఇంట్లో బెటర్ కదా మరి. కాబట్టి ఇంకా ఎవడైతే మాకు ఏ రాయితే ఏంటి, ఏ రాయితే ఏంటి, ఇప్పుడు ఏ రాయితే ఏంటి? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎప్పుడో సీఎం అవ్వకముందు చెప్పాడు, మేమైనా మా ఇంట్లో తెచ్చిస్తామా అని చెప్పాడు చక్కగా. నీకు ఇప్పుడు సిగ్గు ఎవరికి ఉండాలంటారు? వాళ్ళు క్లియర్గా ఉన్నారుగా. ఈ బుద్ధి జ్ఞానం ఎవరికి ఉండాలంటారు? చక్క 5,000 ఇచ్చారు, 3,000 ఇచ్చారు, 2,000 ఇచ్చారు. ఏమిటో ఎవరి డబ్బులు ఇవి? ఏదో కథ చెప్పారమ్మా, గొర్రెలందరికీ చనిపోవడానికి 1 కోట్లు ఇస్తాం అని, 1 కోట్లు అదే ఇస్తాం, స్వెటర్స్ ఇస్తాం అని అనౌన్స్ చేశాడంట ఓ రాజకీయ నాయకుడు. గొర్రెలన్నీ ఓట్లు వేసినాయంట. సార్ ఇన్ని గొర్రెలకి మీరు ఎలా తెచ్చిస్తారు అని గొర్రెలు అడిగినాయంట. అడిగితే ఎక్కడి నుంచి వెళ్ళి మిమ్మల్ని మీద నుంచి వాటి ఉన్నే తీసి వాటికే కొట్టిస్తారు. ఇప్పుడు బుద్ధి ఎవరికి ఉండాలంటారు? ఇక్కడ మారాల్సింది ఎవరు? మారాల్సింది ఎవరమ్మా? ధర్మం దేశాన్ని పట్టుకోవాలి, ధర్మాన్ని దేశాన్ని ఆధారంగా జీవించాలి. పోతన గారిని ఆ రాజుకు అంకితం వేయమన్నారు భాగవతాన్ని. ఆయన చాలా స్ట్రాంగ్గా, చాలా అలా కొన బద్దగొట్టినట్టు చెప్పారు. ఇవ్వను. సరస్వతీదేవి ఏడుస్తూ ఆ కాటుకుతో కూడిన కన్నీరంతా జాలువారి ఆవిడ వస్త్రం మీద పడుతూ ఉంటే, అమ్మా నువ్వు బాధపడదు తల్లి, నేను దీన్ని నరాధములైన రాజులకు ఇచ్చి వాళ్ళిచ్చే కొంచెం భూమినో బంగారమో తెచ్చుకుని నేను సుఖించను తల్లి, నేను ఆ పని చేయను అని చెప్పి, అది బాగుంటుంది. చాగంటి గారు బాగా చెప్తారు. కాబట్టి భగవంతుని నమ్మినవాడు అలా ఉంటాడు. త్యాగరాజ స్వామిని ఏదో డ్యాన్స్కి రమ్మన్నారు, ఎవరో వచ్చి, అన్నయ్య మీరు వెళ్ళండి నేను రాను అన్నాడు. అలాగే అన్నమయ్యని సినిమా కూడా చూసాంగా, చెరుక బెల్లం పెట్టు అంటే పెట్టదు, చూసాం కదా. పెనం మీద వేసి కాసి మంట పెడితే అప్పుడు అని అలా ఆ పైత్యానికి వెళ్ళి ఆయన్ని కొట్టేస్తే అదంతా మనం నిజంగా జరిగింది. అన్నమయ్య భగవంతుని నమ్మాడు. నరహరి నామము నాలుకనుండగా పరుల కొలువ పనియేలా. నరహరి నామం, నరహరిని కీర్తించాలి. అందుకని ఈ తెలుగు నేలని 3 రాజులు పరిపాలించారని చెప్పారు. అదేమిటి చాలామంది కదా, 3 ఎవరు అంటే త్యాగరాజు, పోతరాజు, గోపరాజు. వీళ్ళెవరు? ఈ రాజులు ఎవరు? వీరు నర సామ్రాజ్యాన్ని పరిపాలించలేదు, నరహరి సామ్రాజ్యాన్ని పరిపాలించారు. సింహాచల శాస్త్రి గారిని గొప్ప హరికథకులు వారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, ఇలాంటి వాళ్ళు పుట్టిన నేల ఇది. ఏదో రాజకీయం, ఏదో పార్టీ, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, పోనీ 30 ఏళ్ళు, 50 ఏళ్ళు. మరి ఈ చరిత్ర ఎప్పటిది? ఈ సంస్కృతి ఎప్పటిది? అన్నమయ్య పాట పాడుతున్నాం ఇప్పుడు, ఎప్పటిది? 600 ఏళ్ళు. ఇప్పుడు ఎవడైతే పదవిలో ఉన్నాడో 100 ఏళ్ళ తర్వాత ఎవడన్నా గుర్తుపెట్టుకుంటాడా? ఆ వంశం ఉంటుందా? కాబట్టి ఏదో కనబడుతుంది కదా అని సాంగ్ వేయకూడదు. రెచ్చిపోదాం బ్రదర్, చచ్చిపోతావు బ్రదర్, రెచ్చిపోదాం బ్రదర్ సాంగ్ ఇస్తే చచ్చిపోతాం. కాబట్టి తాత్కాలికం, దేన్ని చూడలేదమ్మా. తెలంగాణలో ఓల్డ్ సిటీ ఎంపీ సీటు కొంపల్లి మాధవీలత గారికి ఇచ్చారు. దీనిపైన రకరకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాదమ్మా, ఇప్పుడు ఆ ఓల్డ్ సిటీలో నేను వెళ్ళాను చాలాసార్లు. అక్కడ డామినేషన్ ముస్లిమ్స్ ఉంది, పాత బస్తీ.
కానీ 6 లక్షల నుంచి 8 లక్షల వరకు హిందూ జనాభా ఉన్నారు అని చెప్తున్నారు. ఆవిడే చెప్పారు. ఉన్నారు, చాలా గుళ్ళు కూడా ఉన్నాయి, కొన్ని డంప్ యార్డ్స్లో ఉన్నాయి, కొన్ని దేవాలయాలు ఆల్మోస్ట్ లైక్ డంప్ యార్డ్స్. గుడి ఉంటుంది, గుడి చుట్టూ అంతా ముస్లిమ్సే ఉంటారు. ఓకే, మైక్ అది పెట్టడానికి ఉండదు. అలాంటివి చాలా ఉన్నాయి. ఇప్పుడు హిందువులు లేకపోతే, హిందువులు ఓట్లు లేకపోతే ఆ గుడి ఎవరు బాగు చేస్తారు? గుడి లేకపోతే సంస్కృతి ఎలా నిలబడుతుంది? మీరు చూడండి, కొన్ని చరిత్రలోకి వెళ్ళండి, ఎక్కడెక్కడ ముస్లిం డామినేషన్ పెరిగిందో అక్కడ దేవాలయాన్ని ధ్వంసం చేయబడ్డాయా లేవా? పోనీ ఆ ఎప్పుడో జరిగిన కాలంలో దానికి సాక్ష్యాలు ఇప్పుడు కూడా ఉన్నాయి కదా. మొన్నేదో మనం 600 ఏళ్ళకి ఒక గుడి కట్టుకున్నాం అయోధ్యలో. బాబర్ అనే దొంగోడు వచ్చి దాన్ని కూల్చేస్తే మళ్ళీ మనం 600 ఏళ్ళకి కట్టుకున్నాం. మరి ఔరంగజేబు వాడు చేసింది కాశీ, అది త్వరలో విముక్తి అవుతుంది. ఇక్కడ ఏదో జోక్ ఉంటుంది హైదరాబాద్లో. ఏంటి ఆ జోకు? గంగా జమున తహజీబ్ ఏదో అంటుంటారు. అంటే ఏంటండి అర్థం? తెలియదు గురుగారు. గంగా జమున తహజీబ్ అంటే గంగా యమున ఎక్కడ కలుస్తాయి తెలుసా నీకు? త్రివేణి సంగమం అంటారు, ప్రయాగరాజ్, అక్కడ కలుస్తాయి. అంటే హైదరాబాద్ సంస్కృతి ఏంటంటే ముస్లింలైనా హిందువులైనా అందరూ గంగా యమునలో కలిసి ఉంటారు అని దాని అర్థం. ఓకే, మరి అలా కలిసి ఉన్నప్పుడు ఇది మాది కాదు కదా. అప్పుడు ఎవడో ఏదో చేశాడు బుద్ధిహీనుడు, ఇది మీ గుడి మీకు ఇచ్చేస్తే అయిపోతుంది. అప్పుడు కదా వాళ్ళు భయ్యాలయ్యేది మనకి. అప్పుడు కదా గంగా జమున తహజీబు, అది మాది కాదు కనబడుతుంది కదా, ఇచ్చేస్తే అయిపోతుంది. మోదీ గారు రీసెంట్గా ద్వారకాని దర్శించారు. అయోధ్య మందిరం, రామ మందిరం కానివ్వండి, అంటే సంక్షేమ పథకాలు అనేవి ఏవి పెద్దగా చేయకపోయినా ఇలాంటివి చేసేది కేవలం ఓట్ల కోసమే అని కొంతమంది వాదన. మీ అభిప్రాయం ఏంటి? సంక్షేమం అంటే ఏంటి? నీ కిడ్నీ తీసి నీ ముందే అమ్మేసేసి నీ గిఫ్ట్లు ఇవ్వడమా? చెప్పండి. నీ కిడ్నీ తీసేసి దాన్ని నీ ముందే అమ్మేసి నీకు గిఫ్ట్లు ఇవ్వడం, దాంట్లో సంక్షేమం ఉంది, క్షేమం ఉంది కదా. క్షేమం ఎక్కడుంది అందులో? మన సంస్కృతి, మన సాంప్రదాయం 1000 ఏళ్ల క్రితం నష్టపోయిన వాటిని వెనక్కి తెస్తున్నారు. ఇప్పుడు 370 ఆర్టికల్ 70 ఏళ్ళు కొన్ని లక్షల మంది నిరాశ్రయం చేసింది, కొన్ని లక్షల మందిని చంపేలా చేసింది. పనికిమాలిన ఆర్టికల్ అది. ఈ పనికిమాలిన పార్టీ ఒకటి, అదే కొన ఊపిరితో ఉంది పనికిమాలిన పార్టీ, 150 ఏళ్ల పార్టీ, మేము మళ్ళీ వెనక్కి తెస్తా ఉంటుంది. ఏం మాట్లాడాలి మనం? ఏం మాట్లాడాలి? ఎంఆర్పికి ఎంపీఆర్కి తేడా తెలియనోడు పప్పుగాళ్ళు. పొద్దున్నే లేచి స్టవ్ మీద బొగ్గులేసి టీ పెట్టుకుంటాడంట, తెలుసా పప్పు? ఆ స్టవ్ మీద బొగ్గులేసి టీ కాస్తాడు, వాడు పరిపాలకుడు. ఇంకెలా ఉంటుందంటారు? పొద్దున్నే లేకపోతే మీరేంటి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటారు, మీరు అన్నం కూడి లేకుండా సత్తారో అంటాడు వీడు. అందుకు కదా తండ్రి వలె పరిపాలించేవాడు కావాలి. క్యారెక్టర్ లేనోడు వాడు ఆ పొజిషన్కి వస్తే ఎలా ఉంటుంది అంటారు? వాడు తండ్రి కాదు. తండ్రి తాతలు క్యారెక్టర్లు ఏమిటో మనకి తెలియదు. మనకు తెలుసు, తెలియదు ఏమిటి? సీట్ ఇచ్చారు, ఇంతవరకు బాగుంది మాధవీలత గారికి. ఆవిడ చెప్పినటువంటి 6 లక్షలు 8 లక్షలు హిందువులు ఆవిడకి సపోర్ట్ చేసి గెలిపిస్తారంటారా? ధర్మం ప్రధానంగా ఆలోచిస్తే, దేశం ప్రధానంగా, దేవాలయం ప్రధానంగా ఆలోచిస్తే, సపోర్ట్ చేస్తే ఆవిడ ఏం చేయాలనుకున్నా చేస్తుంది. ఉదాహరణకి ఆవుని ఈ హైదరాబాద్లో కోసుకు తినడానికి ఒక రోజు ఉంది. ఏంటిది? బాగా ఎక్కువ కోసే రోజు బక్రీద్. అప్పుడు జిహెచ్ఎంసి
ఏర్పాట్లు చేస్తుంది. ఏంటి ఏర్పాట్లు అంటే తెలుసా? కవర్లు అవి పెడుతుంది, డస్ట్బిన్లు అవి పెడుతుంది, వాటర్ ట్యాంకులు అవి పెడుతుంది, రక్తం అది క్లీన్ చేయడానికి. మన పండక్కి మనకు ఉపన్యాసాలు ఇస్తుంటారు పర్యావరణవాదులు. ఏమని? వాటర్లెస్ హోలీ, క్రాకర్లెస్ దివాలి, మట్టి గణపతినే పూజిద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దాం. ఆ ఒక్కరోజే, ఆ వారం రోజులు ఇన్ని ఉపన్యాసాలు ఇస్తారు కదా. మరి బ్లడ్లెస్ బక్రీద్ ఎందుకు చెప్పట్లేదు? మీకు తెలిసే ఈ మధ్య కువైట్లోను దుబాయ్లో టన్నుల కొద్దీ ఆవు పేడ పంపించింది భారతదేశం, తెలుసా? ఎడారిలో వాళ్ళు ఖర్జూర పంట పండించడానికి ఆవు పేడ పట్టుకెళ్ళారు. టన్నుల కొద్ది, షిప్పుల్లో టన్నుల కొద్ది పేడ. గోమయే వసతే లక్ష్మి అన్నారు. గోమయం అంటే పేడ. గోవుని గోమాలక్ష్మి అంటారు. ఎందుకంటారు? ఆ పేడలో ఆరోగ్యం ఉంది. ఆ పేడలో నుంచి వచ్చే గ్యాస్తో మనం బళ్ళుగా నడపగలిగితే ఓజోన్ పొర ఆల్రెడీ బొక్కబడిందా, అది పూర్తిపోద్ది, ఫీల్ అయిపోద్ది, ఈ పొల్యూషన్ ప్రాబ్లం ఉండదు. కానీ ఆవులు రోజు తినేస్తే, రోజు చంపేసి ఎక్స్పోర్ట్ చేసిస్తే, దానికోసం కబేలాలు పెడితే, ఓపెన్గా పబ్లిక్లో చెప్తున్నాను, ఆవు హిందువులది కాదు, ఆవు మనుషులకు సంబంధించింది. గురువుగారు, కరెక్ట్గా 3 రోజుల కిందటి నుంచి వార్త వైరల్ అవుతుంది. ఒక 9 ఏళ్ల పాపని 6 కలిసి అత్యాచారం చేసి చంపేసిన ఘటన. ఎప్పుడు ఆగొచ్చు అంటారు ఇలాంటివి? ఏం చేస్తే ఆగుతాయి? 2012 మీకు గుర్తుందా? నిర్భయ. రాత్రి సెకండ్ షోకి వెళ్ళి వస్తుంది ఆ అమ్మాయి. జరగకూడన ఘటన అంతా జరిగింది. ఏదో చట్టం తీసుకొచ్చారు. ఇప్పుడు 12 ఏళ్ళు, 12, 24. ఇప్పుడు మనం అది వీడియో చూశాను. 6, అందులో మైనర్లు, ఒక 54 ఏళ్ళ వాడు. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఎడ్యుకేషన్ ఉండాలి. ఎడ్యుకేషన్ అంటే ఏమిటి? ఆత్మవత్ సర్వభూతాన్ని చంపేసి ఆ పిల్లని కాలంలో మూటగట్టి పడేశారు. అంటే హార్డ్లీ వీళ్ళు 1 గంట సేపు ఆ అమ్మాయిని హింసించి ఆనందించి చంపేశారు. అంటే 1 గంట సేపు కొన్ని క్షణాల సుఖం కోసం ఓ బిడ్డ ప్రాణం తీసేసి అంత కరుకుగా వాళ్ళు ఎలా తయారైపోయారు? బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి సరైన బ్యాక్గ్రౌండ్ లేనప్పుడు ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి నిర్బంధ విద్య ఉండాలి. కొన్ని దేశాల్లో చూడండి, వాడు కంపల్సరీగా ఆర్మీలో 2 ఏళ్ళు 5 ఏళ్ళు పనిచేయాలి. అది కంపల్సరీ, మ్యాండేటరీ. ఇలాంటి మ్యాండేటరీలు మన దేశంలో చాలా తక్కువ ఉన్నాయి. మీరు గమనించండి. 52 సెకండ్లు పడుతుంది కదా జనగణమన. దాన్ని సినిమా హాళ్ళల్లో సినిమాకు ముందు చెప్పాలని ఏదో పెట్టారు ఒక 3 ఏళ్ల క్రితం. ఎప్పుడు అది ఎవడో కోర్టుకి వేశాడు. వాళ్ళు చూడండి, ఏమిరా 52 సెకండ్లు నిలబడలేవా అని గడ్డి పెట్టడం మానేసి మీ ఇష్టం, ఐచ్ఛికం. ఇంకా సిస్టమ్ ఎలా బాగుంటుందమ్మా? ఇప్పుడు వాళ్ళని పెట్రోల్ పోసి కాల్ చేయాలని కామెంట్లు పెట్టారు, లేకపోతే వాళ్ళని ఎండలో నిలబెట్టి చంపేయలేదో కామెంట్లు పెట్టారు. కానీ మన చట్టాలు ఎలా ఉన్నాయంటే, ఏదో అంటారు ఇంగ్లీష్లో జువైనల్ అంటే వాడు 14 ఏళ్ల లోపు వాడైతే జువైనల్ ఏదో పేరు వాడికి. వాడు స్క్రూ డ్రైవరు శరీర భాగాల్లో పెట్టి తిప్పేసేటువంటి లో క్లాస్ ఫెలోస్కి వాడు బాలుడు అలాంటి పదాలు వాడచ్చా? వాడు మృగం, వాడు రాక్షసుడు.
ఎవరెవరు ఏ భాగాల్లో ఇబ్బంది పెట్టారో ఆ భాగాలు తీసేస్తే అయిపోతుంది కదా, అది పబ్లిక్లో చేస్తే అయిపోతుంది కదా. చట్టాలు మారాలి, ప్రజలు కూడా మారాలి, ప్రభుత్వాలు కూడా మారాలి. శివాజీ దగ్గరికి యుద్ధంలో గెలిచిన తర్వాత ఒక ముస్లిం స్త్రీని తీసుకొచ్చారు పల్లకీలు. సార్ మీకు గిఫ్ట్ తెచ్చామన్నారు. ఆయన ఏదో అనుకుంటే ఓపెన్ చేస్తే ఆవిడ ఉన్నారు. శివాజీ వెంటనే అమ్మ క్షమించండి, మీరు చాలా అందంగా ఉన్నారు, నేను మీ కడుపును పుట్టుంటే నేను కూడా ఇలా ఇంకా అందంగా ఉండేవాడినేమో, మా వాళ్ళు తెలియక తెచ్చారు అని చెల్లికి సారీ ఇచ్చి పంపినట్టు ఆవిడికి సారీ పెట్టి పంపించారు. మరి అలాంటి శివాజీ గురించి చెప్పేవాళ్ళు లేరు. నువ్వు పీకే సినిమా చూసి ఓకే అనుకుంటావు. భార్యకి అర్ధభాగం ఇచ్చిన శివుడు నీకు కనబడట్లేదే. అందుకని మన వాళ్ళు చెప్పారు మాతృభావన. మన స్కూల్లో ఎక్కడుంది? ఈ సిస్టంలో ఎక్కడుంది? దేవాలయాల్లో నేర్పించాలి, నేర్పించబడట్లే. బల్లో లేదు, అమ్మ ఒళ్ళో లేదు. ఎలా ఎప్పుడో ఎక్కడో. మరి మన ప్రధానమంత్రి గారు చెప్పినట్టున్నారు, ఇంటికి ఆడపిల్ల లేటుగా వస్తే ఇంతసేపు ఎక్కడికి వెళ్ళేవా అని అడుగుతున్నారు కదా, అలాగే వాడిని కూడా అడగాలి. బాధ్యత సమంగా ఉండాలి. ఆ చిన్న బిడ్డ ఎంత క్షోభ అనిపించిందో, అప్పుడు నిర్భయ ఎంత క్షోభ అనిపించిందో. ప్రియాంక గుర్తుందా? అవును. శృతి గుర్తుందా? ఏంటి ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత, ఇంత పటిష్ట వ్యవస్థలు ఉన్న తర్వాత చిన్న బిడ్డలు నాశనం అయిపోతున్నారు. ఇంకో రీజన్ ఏంటి? 1 year కిడ్డు, వాడికి ముద్ద తినిపించాలంటే సెలవు ఇవ్వాలి, లేకపోతే మా వాడికి తినండి. ఇందాక వీడియో చూసాం, 2 ఏళ్ళు పిల్లోడు, 2 ఏళ్ళు. అక్కడ హిందీలో మంచి ప్రోగ్రాం జరుగుతుంది, శిల్పా శెట్టి వాళ్ళు కూర్చుంటారు. ఏంటమ్మా అది పేరు, టైటిల్? డాన్స్ షో. ఐ థింక్ సో, అదే అనుకుంటా. ఓకే. ఆ పిల్లవాడిని ఇలాగా చిన్న పల్లకీ లాంటి దాంట్లో తీసుకొచ్చారు, చూసాం. అది భగవద్గీత గురించి మాట్లాడారు బాబు. హలో అన్నారు వాళ్ళు. ఏమంటాడు వెంటనే? హరే హాయ్ హలో చూడు, హరే కృష్ణ బోలో. 2 ఏళ్ళు ఉంటాయి. అంటే వాళ్ళ పెంపకాన్ని బట్టి ఆ పిల్లవాడు అలా తయారయ్యాడు, వాళ్ళ పెంపకాన్ని బట్టి వాళ్ళు అలా తయారయ్యారు. కాబట్టి ఆ పిల్ల ఆత్మ శాంతించాలి, ఆ తల్లి వేదనని మనం తొలగించలేం. కానీ శిక్ష బాగా పబ్లిక్లో పడాలి. ఎవరు చేసిన వాళ్ళు పబ్లిక్లో పడాలి. మీరు టెంపల్ సినిమా చూసారా? చూసాం కదా, ఎంత బాగుంటుంది కదా. అలా ఏమన్నా చెయ్యాలి, అలా ఏమన్నా చేస్తే. ఇప్పుడు టెంపల్ సినిమాలో జరిగిందే కదా ఇప్పుడు మీరు చెప్పేది. కొన్ని మ్యాండేటరీలు చేయాలి, అంటే కంపల్సరీ. ఈ దేశంలో పౌరుడు అది ఫిక్స్డ్, అది తిన్నాక చేయగలుగుకోరా చెప్పాలా? నేను చెప్పక్కలే కదా. అలా ప్రతి గుడి, ప్రతి బడి, ప్రతి కోర్టు, ప్రతి ఆఫీసు, ప్రతి మసీదు, ప్రతి చర్చి, ప్రతి గవర్నమెంట్ ఆఫీస్, ఎవ్రీథింగ్ పొద్దున వస్తే మ్యాండేటరీ వందే మాత్రం, మళ్ళీ సాయంత్రం జనగణమన. చేయండి, మార్పు వస్తుంది. ఇలా చాలా మంచి చేయాలంటే చాలా చేయొచ్చు. ఎడ్యుకేట్ చేయడమే, ఇలాంటి వాళ్ళని ఎరాడికేట్ చేయడం. ప్రియాంక విషయంలో జరిగిందిగా, వెంటనే నలుగురు ఇన్ని చాలా చేయొచ్చు, చాలా బాగా చేయొచ్చు. మీకు గుర్తుందా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు వరంగల్లో? అది కూడా అంతే. నేను అప్పుడు రైలు ఎక్కుతున్నా, డే టైము,
పేపరు చూసి చాలా హర్ట్ అయిపోయాను. ఎంత దారుణం. అలా బాధపడుతూ రైలు ఎక్కాను, తిరుపతి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయాక పడుకున్నా. మర్నాడు పొద్దున్న ఫోన్ వచ్చింది, నాకు బాగా గుర్తు. గంగాద్రి గారిని ఫోన్ చేశారు. నేను మామూలుగా ఇప్పుడైతే పొద్దున్న లేచాక మాట్లాడను, అప్పుడు ఫోన్ ఎత్తి మాట్లాడేశాను. 2009 ఐ థింక్, అంతే, బాగా గుర్తు. 14 ఏళ్ళ క్రితం కదా. నేను అలా నిద్దట్లోనే హరే కృష్ణ చెప్పండి సార్ అంటే, స్వామీజీ గుడ్ న్యూస్ అన్నాడు ఆయన. వాళ్ళు వేసేసారు సార్ అన్నాడు. అట్లా లేట్గా వెళ్ళి లేట్గా నిద్రపోవడం, లేట్గా లేచి ఇంకా ఫోన్కి లేచేసరికి ఏంటి గుడ్ న్యూస్ అంటే వాళ్ళని ఇచ్చారు. అలాంటి తక్షణ శిక్షలు పడడం, అలాగే పబ్లిక్గా పడాలి, అప్పుడు కొంత మార్పు వస్తుంది. అయితే ఆ తప్పు జరిగిన తర్వాత శిక్షల ద్వారా వచ్చే మార్పు కంటే తప్పు జరగకుండా ఉండేలాంటి జరగాలి. యాక్సిడెంట్ అయ్యాక రిపేర్ చేయడం కాదుగా, అది యాక్సిడెంట్ అవ్వకుండానే చూసుకోవాలి. చాలా అన్యాయం. ఆ తల్లి యొక్క రోదన వేదన మనం ఎవరో తీయలేము. ఇక్కడున్న తల్లులకి అక్కలకి దండం పెట్టి చెప్తున్నాను, దయచేసి నాలాంటి వాడు అవసరం కూడా మీకు రాకూడదు. కత్తిపేటతో ఉల్లిపాయలు కూరగాయలే కాదు, అవసరమైతే వాళ్ళని కూడా తరగాలి. శ్రీ నారాయణ రెడ్డి గారు తెలుసా, ఆయన ఏమన్నారు? భారతీయ నారి సహనానికి ఏలిక, సమరానికి కాలిక. మొన్న చిన్న పాప, గట్టిగా 7 ఏళ్ళు ఉండొచ్చు, వాడెవడో బాంబు పెట్టేశాడు బస్సుకి, స్కూల్ బస్సుకి, ఏదో కంట్రీలో. వాడు తుపాకీ పట్టుకుని ఉన్నాడు. బస్సు పెట్రోల్ వేసి తగలబెడతాను ఏదో చెప్పి పెట్రోల్ వేసాడు. ఈ పిల్ల సెల్ ఫోన్ ఉంది, బుర్రవాడింది అంతే. ఇమీడియట్లీగా ఇది ఉంటుంది కదా ఎమర్జెన్సీ, వాళ్ళకి మెసేజ్ పెట్టింది, వచ్చేసారు. 50 మంది పిల్లలు సేవ్ అయ్యారు. అర్జెంటుగా మా అక్కలిద్దరు మాట్లాడాలని కోరుకుంటున్నా ఈ విషయంలో. ఎవరు? దేవి అక్క, ఇంకో అక్క ఉంది, మాట్లాడతారు కదా, ఐద్వా ఏదో అంటారు కదా, ఓకే, ఇంకొక ఆవిడ కూడా ఉండాలి. వీళ్ళు అర్జెంటుగా మాట్లాడాలి. మరి 5 రోజులు అయిపోయింది, మాట్లాడేదా? లేకపోతే మీరే మాట్లాడించండి. ఊరి పేరు తెలియదు కానీ బెంగాల్లో వాడెవడో హిందూ స్త్రీలను ఎత్తుకుపోయి రాత్రి అంతా వాళ్ళ ఆఫీసులో పెట్టుకుని, టీఎంసీ ఆఫీసులో పొద్దున్న పంపిస్తానంట. అది నోటికి రావట్లేదు, కాందహాలి ఏదో ఉంది ఆ ఊరి పేరు. ఇలాంటి ఘోరాలు చాలా జరుగుతున్నాయి. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఏం లేదు కాబట్టి వెచ్చలవిడిగా తయారైపోయింది. అందుకని మనం గుడి ఆధారంగా, బడి ఆధారంగా ఎడ్యుకేట్ చేయాలి. రోడ్డు మీద రాయరా, స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అని రాస్తారా? ఇవి కూడా రాయాలి. అందుకే చూడండి, భూమిని భూమాత అని, ఆవును గోమాత అని, పుస్తకాన్ని సరస్వతీదేవని, డబ్బుల్ని లక్ష్మీదేవని, నీళ్ళని గంగమ్మ అని, అన్నాన్ని అన్నపూర్ణ అని, మొక్కన తులసమ్మ అని. అంటే చెట్టులో, పశువులో, మట్టిలో, నీళ్ళల్లో, అన్నంలో, పుస్తకంలో, డబ్బులో ఎవరిని చూస్తున్నాం? టోటల్గా అమ్మని చూస్తున్నాం. గురువు గారు, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ తల్లి.